జీఎస్టీ తీసుకొచ్చి ఇప్పటికీ 7 ఏళ్లు గడిచింది. దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ జీఎస్టీ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. जीएसटी सिर्फ ईज ऑफ डूइंग बिजनेस नहीं है, जीएसटी वे ऑफ डूइंग बिजनेस की भी एक दिशा दे रहा है. 2017 జూలై 1 దేశ ఆర్థిక చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఆ రోజున ఓ కొత్త ట్యాక్స్ సిస్టమ్ని తీసుకువచ్చారు. అదే జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అయితే జీఎస్టీని తీసుకువచ్చిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. जीएसटी एक अच्छा आइडिया है, मगर सरकार ने उसके इम्प्लीमेंटेशन को बिल्कुल गलत तरीके से किया और इसके कारण जीडीपी को, इकोनॉमिक ग्रोथ को जबरदस्त नुकसान हुआ है. జీఎస్టీని అర్థం చేసుకోవడానికి ముందు ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో ఉన్న సమస్యలేంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జ్యూస్ ప్యాక్ తయారీకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. తయారీ చేసిన వారికి 10% ప్రాఫిట్, అంటే దాని ధర 110 అవుతుంది. ఇప్పుడు పాత పన్ను విధానం ప్రకారం దానిపైన 12% ఎక్సైజ్ డ్యూటీ యాడ్ చేస్తారు. సో ధర 123.2 అవుతుంది. ఆ తర్వాత 12.5% వ్యాట్ యాడ్ చేయడంతో 138.6 అవుతుంది. ఇక అది హోల్సేలర్ దగ్గరికి వచ్చాక మళ్ళీ 12.5% వ్యాట్, 10% ప్రాఫిట్ యాడ్ చేయడంతో జ్యూస్ ప్యాక్ ధర 152.46కు చేరుకుంటుంది. అయితే హోల్సేలర్ తనకు వచ్చిన ఇన్వాయిస్లో విధించిన వ్యాట్ పై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్లో ప్రతి దశలో ట్యాక్స్ యాడ్ అవుతుంది. దీన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్ అని పిలుస్తారు. సో ఈ విధానానికి స్వస్తి పలికే సింగిల్ ట్యాక్స్ సిస్టమ్గా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని తీసుకువచ్చారు. మరి దీనివల్ల ఏం మార్పు వస్తుంది? సేమ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేద్దాం. జ్యూస్ ప్యాక్ తయారీకి 100 రూపాయలు, తయారు చేసిన వారికి 10% ప్రాఫిట్, దాని ధర 110 అవుతుంది. ఇక ఫ్రూట్ జ్యూసులు 12% జీఎస్టీ కేటగిరీలో ఉంటాయి కాబట్టి దానికి మరో 12% అంటే 13.2 రూపాయలు కలిపితే దాని ధర 123.2 అవుతుంది. ఇక హోల్సేలర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి 123.2పై కాకుండా 110పై 10% ప్రాఫిట్ యాడ్ చేయాలి. దాంతో జ్యూస్ బ్యాగ్ ధర 121 అవుతుంది. ఇప్పుడు దానికి 12% జీఎస్టీని యాడ్ చేస్తే ఫైనల్ ప్రైస్ 135.52గా ఉంటుంది. ఈ విధానంలో కూడా హోల్సేలర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో జీఎస్టీ వల్ల 5 బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటి బెనిఫిట్, ఒక వ్యక్తి ఒక వస్తువుపై ఒకేసారి ట్యాక్స్ కడతారు. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ ఇలా డబుల్ టైం ట్యాక్స్ పే చేయడం ఉండదు. రెండవ బెనిఫిట్, వస్తువుల ధరలు తగ్గుతాయి. మన ఎగ్జాంపుల్లో ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో జ్యూస్ ప్యాక్ ధర 152.46 అయితే జీఎస్టీ సిస్టంలో అది 135.52 మాత్రమే. మూడవ బెనిఫిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లించడంలో వ్యాపారస్తులకు సహాయపడుతుంది. నాలుగవ బెనిఫిట్, ఇంటర్ స్టేట్ ట్రేడ్ సులభం అవుతుంది. మన దేశంలో లాజిస్టిక్ సిస్టమ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఒకప్పుడు స్టేట్ బోర్డర్స్ దగ్గర ఉండే చెక్ పోస్టుల వద్ద భారీ ట్రక్కులు, పెద్ద క్యూలు ఉండేవి. ట్రక్ డ్రైవర్లు 100 గంటలు పనిచేస్తే అందులో 16 గంటలు చెక్ పోస్టుల వద్దే ఉండేవారు. ఎందుకంటే అప్పుడు రాష్ట్రాన్ని బట్టి ట్యాక్సులు కూడా మారేది. సిటీలు, కార్పొరేషన్లో కూడా ట్యాక్సులు లిమిట్లు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టే మహారాష్ట్రలో వ్యాట్ ఉండేది. దాంతోపాటు పూణేలో లోకల్ బాడీ ట్యాక్స్ ఎల్బిటి కూడా ఉండేది. సో పూణే మీదుగా వెళ్లే వాహనాలకు చెక్ పోస్ట్ వద్ద వ్యాట్తో పాటు ఎల్బిటి కూడా చెక్ చేయాల్సి ఉండేది. ఇలా డ్రైవర్లు ప్రతి చోట ఆగుతూ రకరకాల ట్యాక్సులు పే చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడంతో పాటు అవినీతి కూడా జరిగేది. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఇక ఈ వే బిల్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ విధంగా జీఎస్టీ ఇంటర్ స్టేట్ ట్రేడ్ని సులభతరం చేసింది. ఐదవ బెనిఫిట్, జీఎస్టీ పర్యవేక్షణ వ్యవస్థ ట్యాక్స్ ఎగ్గొట్టే వారిని పట్టుకోవడంలో కూడా హెల్ప్ చేసింది. ప్రతి నెలాఖరున జీఎస్టీఎన్ వెబ్సైట్లో అమ్మకాల ఇన్వాయిస్లతో కూడిన అన్ని వివరాలను అప్లోడ్ చేయాలి. వాటిలో ప్రతి ఒక్కటి వారి జీఎస్టీ నెంబర్ ద్వారా ట్రాక్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోల్సేలర్ ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి ట్యాక్స్ నుంచి తప్పించుకున్నాడు అనుకుందాం. అదే వస్తువుకు మ్యానుఫ్యాక్చరర్, రిటైలర్ ట్యాక్స్ చెల్లించారు. సప్లై చైన్లో హోల్సేలర్ లేడు కాబట్టి ఈజీగా ట్రాక్ చేసి పట్టుకోవచ్చు. ఇలా ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా 2023లో 13,175 కోట్లు వస్తే 2024 మొదటి 3 నెలల్లోనే 19,690 కోట్లు వచ్చాయి. అంటే ఇండియన్ ఎకానమీకి ఈ జీఎస్టీ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈ సిస్టంలో లూప్ హోల్స్ కూడా ఉన్నాయి.
కొందరికి ట్యాక్స్ సేవ్ అవుతుంది, కానీ అట్ ద సేమ్ టైం కొన్ని ఇండస్ట్రీస్లో పన్ను భారం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ ఇండస్ట్రీని తీసుకుందాం. 2023 అక్టోబర్ 1 నుంచి గేమింగ్ యాక్టివిటీస్పై 28% జీఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ రెండింటిపై ఇది వర్తిస్తుంది. గెలుపోటములు పక్కన పెడితే ఎంట్రీ మొత్తం పైనే ఈ ట్యాక్స్ ఉంటుంది. సపోజ్ 12 మెంబర్స్ ఓ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. ప్రైజ్ మనీ 1000 రూపాయలు. గేమ్ ఆడాలంటే ప్రతి ఒక్కరూ 100 పే చేయాలి. సో గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఇచ్చిన తర్వాత గేమింగ్ ప్లాట్ఫామ్కి 200 రూపాయలు మిగులుతాయి. దానిపై 28% ట్యాక్స్ పడుతుంది. దానివల్ల గవర్నమెంట్కి ప్రాఫిట్ వస్తుంది. కానీ చాలా సమస్యలున్నాయి. అందులో మొదటిది, గేమింగ్ ప్లాట్ఫామ్ ఆ ట్యాక్స్ను గేమ్ ఆడే వారిపై వేస్తోంది. సో ప్రైసెస్ పెరుగుతాయి. కాబట్టి చాలా మంది ఇతర ప్లాట్ఫామ్స్లో గేమ్స్ని ఆడతారు. దానివల్ల గవర్నమెంట్కి ఎలాంటి ఇన్కమ్ ఉండదు. ఇక రెండవ సమస్య, ఇండియాలో గేమింగ్ ఇండస్ట్రీకి $3 నుంచి $5 బిలియన్ మార్కెట్ ఉంది. కానీ ట్యాక్స్ పెరగడం వల్ల ఇన్వెస్టర్స్ ముందుకు రారు. ఒక గేమింగ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ఈ విధానాన్ని తీసుకువచ్చి 7 ఏళ్లు గడిచినా దానిపై ఇంకా వ్యతిరేకత ఉంది. మరి జీఎస్టీ సిస్టంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.